దీన్ని అమ్మవారు లౌకిక గురు రూపంలో కలిగిస్తుంది, ఆధ్యాత్మ గురు రూపంలోనూ అనుగ్రహిస్తుంది. ఆ గురు స్నేహంలో, గురువు యొక్క దగ్గర ఉండటంలో మనకు ఆ నేర్పు తనంతకనే రావాలా. మన జ్ఞానం వేరే తట్టుంటే రాదు. ఇక్కడ మనం ఎంత దగ్గర ఉండినా రాదు మనకు. ఆ పాపమే మనకు ఉంటుంది. కానీ ఎంత దగ్గర పారాడినా, ఎంత పూసుకున్నా, ఎంత మూసుకున్నా, ఎంత దగ్గర వచ్చినా కూడా నీకు రాదు. అది జ్ఞాపకం పెట్టుకుంటే ఇది మంచి భక్తి కలిగి సమర్పణా భావన కావాల. తిరుగాడుతూ ఉండేటువంటి పరమాత్ముడు అనేటువంటి భావన మనకు రావాల. మనలాగే ఒక మనిషి కదా అనుకుంటే ఫినిష్ అయిపోయినట్లు లెక్క. మనలాగే చూసుకొని చదువుతాడు కదా అంటే ఫినిష్. మనలాగే భజన ఇంతే చేసుకుంటారు కదా అంటే ఫినిష్. మనలాగే అన్ఫినిష్, అక్కడ క్లోజ్. ఇంకేడు జన్మలెత్తినా నీకు మోక్షం రాదు. ఆర్తి కలిగి ఉండాలంటే మంచి దుఃఖం కలిగి ఉండాలి. చూడండి, మంచి దుఃఖం అంటే జ్ఞానం లభించలేదనేటువంటి తపన కలిగి ఉండాలి. అంతేగాని ఈ సుఖం సంతోషాలతో నాకు అది కలగలేదు, నాకు ఇది కలగలేదు, నాకు ఇట్లా రాలేదు, నాకు ఇల్లు ఇట్లా రాలేదు, నా ఇల్లు ఇట్లా కలగలేదు, నా భార్యకి ఇట్లా చీర తీసుకోలేదు, ఈ విధమైనటువంటి కాదు ఇది. అది దుఃఖం కాదు, అది కర్మ. జ్ఞానం కావాలనేటువంటి దుఃఖం లోపల ఉండాల. అటువంటి ఆర్తిని కలిగి ఉన్నవాడి వద్దకు లౌకిక గురువు వచ్చి విద్యను బోధిస్తాడు. అట్లా ఇప్పుడు ఉండేటువంటి లౌకిక గురువు ఈ ఐహికమైనటువంటి సుఖాలతో పోరాడేటువంటి శిష్యుడి దగ్గర ఈ గురువు కూడా పోరాడుతూ ఉంటాడు. ఎందుకంటే డబ్బుల కోసరం, అంతే, వాడి జీవనానికి కోసరం. ఆ విద్య నేర్చుకోవటం వాడి జీవనానికి కోసరమే. ఇద్దరు జీవనమే. ఇటు దగ్గర విద్య నేర్చుకొని ఇంకొక విద్య ఇది జీవనాధారం, అది జీవనాధారం. పూర్వకాలంలో అట్లా కాదు. త్యాగం, ఒకరికొకరికి ఆత్మార్పణ చేసుకునేవారు. సద్గురువు వచ్చి జ్ఞానాన్ని బోధిస్తాడు. అమ్మవారికి గురుమండల రూపిణి అనేటువంటి పేరు. అంటే గురువుల రూపంలో వచ్చి మంచి ఆర్తి కలవారి కోరికలు తీరుస్తుంది అని ఇక్కడ చెప్పుకున్నారు. కనుక అమ్మ, మీరు చదువు పట్ల శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి, మంచి ఆర్తి కలిగి ఉండండి. భక్తుల జ్ఞానం పట్ల ఆర్తిని కలిగి ఉండటం, అప్పుడు నేను మీ చెంతనే తిరుగుతూ ఉంటాను, మీ చెయ్యి పట్టుకొని పై మెట్లను ఎక్కిస్తాను అని ఉపదేశిస్తుంది. అక్కడికి చేరుకోవాలి. మనం ఇంకా లోనే ఉండి ఇంకా లోతుగా పోతున్నాం, ఇంకా బురదలో పోతున్నాం, ఇంకా కిందికే పోతున్నాం. కానీ పై మెట్లు ఎక్కాల. ఏదో జన్మలో జ్ఞాపకం వస్తుంది, అయ్యో నన్ను స్వామీజీ చేతిలో ఉంటే కదా, అప్పుడు నేను వదిలేశానే అని అప్పుడు వస్తుంది జ్ఞానం. ఇస్తాను అప్పుడు మీకు ఈ జ్ఞాపకం ఇస్తాను, జ్ఞానం ఇవ్వను. జ్ఞాపకం ఇచ్చి దుఃఖం తెప్పిస్తాను, మీకు వదలను. 4 పీకుతావి, అప్పుడు తెలుస్తుంది మీకు. నేను కాదు, యముడున్నాడు కదా, వాడు చూసుకుంటాడు. నా పని ఆయన చూసుకుంటాడు. అందుకని ఎవరైనా కానీ, ఏ పనిలో అయినా కానీ, అమ్మ నన్నెందుకు ఇంత కఠినంగా పరీక్షిస్తుంది అని అనుకోకుండా, మాటమాటికి అది ఫ్యాషన్ అయిపోయింది. నన్ను పరీక్ష పెట్టకండే, ఇది ఫ్యాషన్ అయిపోయింది. అయ్యో నేను చెప్పులు ఇక్కడ వదిలాను, స్వామి ఎంత పరీక్ష పెడుతున్నావు, నా చెప్పులు ఇదే మాటమాటికి ఇది పరీక్ష అట, ఇది పరీక్ష అట. ఒక దగ్గు వస్తే పరీక్ష అట, అదొస్తే ఏం మహా నువ్వు అంత ప్రహ్లాదుడు అండి, నీకు భక్తి పరీక్ష పెట్టడానికి అంత యోగ్యత ఉందా నీకు? పరీక్ష ఏంటి పరీక్ష? నేను తలకాయ పరీక్ష. ఏదో రెండు కథలు వినేసి దానికి మనం పోల్చుకుంటున్నాం, మీరాబాయికి పోల్చుకుంటున్నాం, భక్త ప్రహ్లాదుడికి పోల్చుకుంటున్నాం. నీ మొహం. అమ్మా నన్నెందుకు ఇంత కఠినంగా పరీక్షిస్తుంది అని అనుకోకుండా, ఆరునిలాగా గురువు మాట అంతే. అక్కడేం అనుకోలేదు, నన్ను పరీక్ష చేస్తున్నాడు అనుకోలేదు ఆరుని. ఆ చెరువు గండిపడిన దానికి వెళ్ళి కూర్చున్నాడు అంతే. ప్రయత్నం చేశాడు, రాళ్లు పెట్టాడు, మన్ను వేశాడు, పోడలేదు, వెళ్ళి కూర్చున్నాడు ఏమనగానే. అప్పుడు అనుకోలేదు
గురువు పరీక్ష చేస్తున్నాడు నన్ను అనుకోలేదు. 4 రాళ్లు పెట్టినప్పుడు ఇంకా నీళ్లు వచ్చేటప్పుడు మనమైతే అనుకుంటూ ఉంటుంది, ఎందుకు ఇంత పరీక్ష చేస్తున్నావు స్వామి అని అనుకుంటూ ఉంటుంది. వదిలేసి కూడా వచ్చేస్తూ ఉంటాం ఇంటికి. మీ పరీక్ష నేను తట్టుకోలేకున్నాను, ఇన్ని రాళ్లు పెట్టినా కూడా రాలేదు అనుకుని వచ్చేస్తూ ఉంటాం మనం. అట్లా కాలేదు, తానే కూర్చో